మహానటి తర్వాత బయోపిక్లపై దృష్టి పెట్టిన ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో బయోపిక్స్ వస్తున్నాయి. అయితే నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కథానాయకుడు సినిమా ఇటీవల విడుదలయ్యాక సీన్ మారిందా అనిపిస్తోంది. 2 భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి తొలి భాగం జనవరి 9న సంక్రాంతి బరిలో నిలిపారు. ఇక రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. నిజానికి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ప్రశంసలందుకుంది. సినిమా చూసిన వారందరూ బాలయ్య బానే చేశాడని, అన్నగారిలాగే ఉన్నాడని పొగిడేశారు కూడా. ఎందుకంటే తెలుగు సినిమా రంగంలో గొప్ప హీరో అంటే ఇప్పటికీ అన్నగారి పేరు చెబుతారు. అలాంటి అన్నగారు సినిమా రంగంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఈ సినిమాలో చక్కగా చూపించారు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయం అందుకోలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే డిజాస్టర్ అని చెప్పాలి. దీంతో కథానాయకుడు ప్రభావం ఇప్పుడు మహానాయకుడిపై కూడా పడబోతోంది. ఎందుకంటే రెండో భాగం సినిమా కొనడానికి బయర్స్ జంకుతున్నారు. విషయం గమనించిన ఈ సినిమా నిర్మాత కూడా అయిన బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహానాయకుడు సినిమా బయ్యర్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలనేది నిర్మాతలకు బయ్యర్లకు మధ్య ఒప్పందం మేరకు ఇలా ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి క్రిష్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. మరి ఫిబ్రవరి 7న విడుదలయ్యే మహానాయకుడు ఎలాంటి టాక్ తెస్తుందో, నిర్మాతలు బయ్యర్లను సేఫ్ జోన్లో పడేస్తుందో లేదో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.